ఓడలు ఉన్నంతసేపు ఓడమల్లన్న, ఓడ దిగినాక బోడమల్లన్న అన్నట్టే ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ కదా. ఓట్లలో గెలిచడానికి కొలువులు లేనోళ్లను ఎగేసిండ్రు, ఊరూరికి తిప్పించి ఓట్ల ప్రచారం చేయించిండ్రు. ఇప్పుడు గెలిచి గడ్డ మీద కూర్చున్నాక వాళ్ళ మీదనే జులుం చూపిస్తున్నారు, నోటికొచ్చిన మాటలు తిడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఆడిబిడ్డలను కూడా గలీజ్ మాటలు అనుకుంటా వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. ఇగో ఈ అక్క పేరు సింధుజా. నిన్న గ్రూప్ పరీక్షల తప్పుల మీద చాలా రోజుల సంది కొట్లాడుతున్నది. నిన్న పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ఆఫీస్ కాడికి పోయి లొల్లి వేసింది. పోలీసుల తరికా మీద మస్తు గరమైంది. సర్కార్ వాళ్ళు ఇట్లనే చేస్తే ఢిల్లీకి పోయి లొల్లి వేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇక దీంతో కాంగ్రెస్ వాళ్ళందరూ ఈ అక్కను ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలోనైతే ఈ అక్క గురించి చెప్పలేని మాటలు రాస్తున్నారు. కార్పాటోల మనిషి అని పోట్వలు పెడుతున్నారు. ఇక పొలగాలను రెచ్చగొట్టి రాజకీయం చేసి ఎమ్మెల్సీ అయిన చింతపండు నవీన్ అనేటాయనే ఆడపిల్ల అని కూడా చూడకుండా శంకిని ఆవుతలేదా అనుకుంటా గలీజ్ గలీజ్ మాటలు అన్నాడు. కానీ అసలు ముచ్చట ఏంటంటే ఈ అక్క మొదటి సంధి కొలువుల కోసం కొట్లాటలా ముంగట ఉంటున్నది. అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళు కొలువుల మీద ఏ మీటింగ్ పెట్టినా ఎక్కడ లొల్లి చేసినా ఈ అక్కను పిలిచేటోళ్ళు. ఓట్ల ముంగట బల్మూరి వెంకట్ వీళ్ళందరినీ పిలిచి రేవంత్ సార్ తోని మాట్లాడిచ్చింది. కోదండరాం సారు, మధుయాష్కి సారు, తెలంగాణ కాంగ్రెస్ కు ఢిల్లీ పార్టీలు పంపించిన ఇన్ఛార్జ్ మణిక్రావు సారును కూడా కలిసింది. అట్లనే చింతపండు నవీన్ టీవీ ఛానళ్లకు కూడా పోయి కొలువులలో అన్యాయం గురించి మాట్లాడింది. కానీ అదే చింతపండు నవీన్ ఇప్పుడు ఎమ్మెల్సీ అయింది కదా, ఈ అక్కను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులు అనేది అంటున్నారు. మరి నేను బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అయితే 2023లో అగేన్స్ట్ బీఆర్ఎస్ ఎందుకు చేసిన? నేను అగేన్స్ట్ బీఆర్ఎస్ గా నేను ప్రొటెస్ట్ చేసిన. ఎందుకు చేసిన? మరి ఆ వీడియోలు కనిపించలేదా మీకు ఈరోజు? ఎందుకు చేసిన? మరి ఆ రోజు నేను కాంగ్రెస్ వాళ్ళతో కలిసి పని చేసిన. మరి నేను ఇప్పుడు కాంగ్రెస్ పెయిడ్ ఆర్టిస్ట్నా? అప్పుడు నన్ను ఎందుకు ట్రోల్ చేయలేదు? నేను కాంగ్రెస్ ట్రోల్ చేసే నా కొడుకులు ఇలా బయటకు వచ్చి చూపియండి, మేము అమ్ముడు పోయినామని ప్రూవ్ చేయండి. అసలు సిగ్గుందా నీకు? తిన్మార్మల్లన్న ఒక్కసారి కాకపోతే ఒక్కసారి ఆలోచిస్తున్నావా నువ్వు? ఓట్లేసి గెలిపించుకున్నందుకు సిగ్గుపడుతున్నాం రా నాయన. ఈ రోజు శంకిని అని మాట్లాడుతున్నావు. అసలు దీన్ని ఏ చెప్పు తీసుకొని కొట్టినా తప్పు లేదు నన్ను అడిగితే. రేపు పొద్దున మా హస్బెండ్ వచ్చి నీ పెళ్ళం అంటారా? ఊకుంటావా నువ్వు? ఊకుంటావా చెప్పు? నీకు అక్క చెల్లెలు లేరా? మీ అమ్మని అంటే నువ్వు ఊకుంటావా? నీ అక్క చెల్లెలు అంటే నువ్వు ఊకుంటావు? ఊకోవు కదా. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో లేదు కాబట్టి వీళ్ళందరినీ పిలిచి అప్పుడున్న సర్కారుల మీద లొల్లి వేసిండ్రు. ఇప్పుడు కూడా అక్క అదే తోవల నడుస్తా అంటే ఇగో ఇట్లా గలీజ్ గలీజ్ మాటలు అంటున్నారు సర్కారులు ఉన్న కాంగ్రెస్ వాళ్ళు. ఆడిపిల్లను మాటలు అనడానికి కొంచెమన్నా ఉండాలి కదా, కానీ వీళ్ళకు ఏం లేదు. ఓ దిక్కు కొలువులు ఇస్తలేరు, మీదికెళ్ళి కొలువులు అడిగిన వాళ్ళను ఇగో ఇట్లా సూటిపోటి మాటలతోని ఏడ్పిస్తున్నారు. మరి ఇదంతా సీఎం సారుకు తెలవకుండా అవుతున్నదా? తెలిసినా తెలవనట్టు ఉంటున్నదా అనే డౌట్ కొడుతున్నది. అయినా సోషల్ మీడియాలో గంతలొల్లి నడుస్తా అంటే తెలవకుండా ఎట్లుంటది?